అందరికీ నమస్కారం అండి. మనం ఈ నూతన సంవత్సరంలో మకర రాశి వాళ్ళ ఫలితాలు చూద్దాం. ఈ నూతన ఆజ్ఞ సంవత్సరం శ్రీ 2026 సంవత్సరంలోకి అడుగుపెడుతున్న మకర రాశి జాతకులకు హృదయపూర్వక స్వాగతం. మీ రాశినాథుడైన శని భగవానుడు ఆశీస్సులతో ఈ రాబోయే సంవత్సరం మీ జీవితంలో ఒక నూతన శకానికి నాంది పలకబోతోంది. మీరు గడిచిన 7.5 సంవత్సరాలుగా కూడా ఏలినాటి శని సాటేసతి ప్రభావం, అంతులేని కష్టాలు, కొంతవరకు మానసిక ఆవేదనకు, ఆర్థికపరమైన ఇబ్బందులకు మరియు ఆరోగ్య సమస్యలు కూడా బాధపడటం జరిగింది. వీటన్నిటి నుంచి కూడా మీకు సంపూర్ణమైన విముక్తి లభించే అత్యద్భుతమైన సంవత్సరమే ఈ 2026. ఈ సంవత్సరం మీకు కేవలం ఉపశమనం మాత్రమే కాదు, ఇది మీ జీవితంలో పునర్నిర్మించుకోవడానికి, అద్భుతమైన విజయాలు అందుకోవడానికి మరియు కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పెంపొందించుకోవడానికి భగవంతుడు ఇచ్చిన ఒక సువర్ణ అవకాశం ఈ 2026. ఈ సంవత్సరంలో మీ ధైర్యానికి, మీ ప్రయత్నాలకు మరియు మీ విజయానికి ఇది ఒక ప్రతీకగా, ఒక విన్నింగ్ ఇయర్గా నిలవబోతోంది. ఈ సంవత్సరం ఆర్థిక లాభము, సంపూర్ణ మద్దతు కూడా ఈ గ్రహ సంచారం వల్ల కలుగుతుంది. వ్యాపారస్తులకు కొత్త భాగస్వామ్య వ్యాపారాలు అంటే సప్తమస్వారము జీవిత భాగస్వామికే కాక వ్యాపార భాగస్వామి కూడా వర్తిస్తుంది. ఉన్న వ్యాపారాన్ని విస్తరించడానికి అత్యంత అనుకూలమైన పార్ట్నర్షిప్లు పెంచుకోవచ్చు. కొత్త ఒప్పందాలు భారీ లాభాలు కూడా కలుగు చేస్తాయి. మీకు సమాజంలో కీర్తి, ప్రతిష్ట, గౌరవము, మీ హోదాల సోషల్ స్టేటస్ కూడా పెరుగుతుంది. ఈ ఉచ్చగురువు తన శక్తివంతమైన అమృతమైన దృష్టిని మీ మీద లాభస్థానంలో 10వ ఇంటు, మీ జన్మరాశి 1వ ఇంటి మీద మరియు 3వ ఇంటు భాతృస్థానం పైన ప్రసరింపచేస్తారు. బృహస్పతి యొక్క దృష్టి మీ లాభస్థానం పైన పడటం వలన ఆర్థిక అభివృద్ధి, ఎథికల్ ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతుంది. బాగా మీ ఆదాయ మార్గాలు పెరుగుపడతాయి. మీరు ఊహించని మార్గాల నుండి ధనం వస్తుంది. ఏదైతే మీ చిరకాలంగా ఉన్న కోరికలు, ఆశయాలు నెరవేరుతాయి. స్నేహితులు, పెద్దల సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. బృహస్పతి దృష్టి మీ జన్మరాశి లగ్నంపై పడటం వలన, అంటే ఇటు మీడియా రంగంలో కానీ, మార్కెటింగ్ వాళ్ళకి కానీ, ఇటు కమ్యూనికేషన్ రంగంలో కానీ, ఐటీ రంగంలో కానీ, రచనా రంగంలో కానీ, ఏజెంట్లు, కమిషన్ పనిలో ఉన్నవారికి కానీ ఒక స్వర్ణయుగంగానే చెప్పుకోవచ్చు. మీ మాట తీరులో, మీ వ్యూహాలతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు. చిన్న ప్రయాణాలు విపరీతంగా లాభిస్తాయి. మీ శత్రువులు మీ ధాటికి తట్టుకోలేక వారంతట వారే మీ దారి నుండి తప్పుకుని పక్కకి వెళతారు. అది మీకు గ్రహబలం యొక్క గొప్పతనం. అయితే ఈ అద్భుతమైన సంవత్సరంలో ప్రథమార్థంలో కంటే, అంటే సుమారుగా ఈ మే, జూన్ నెలల వరకు కొంత మిశ్రమంగా, కొంచెం సవాలుగా ఉన్నప్పటికీ, ఏంటంటే దీనికి కారణం దేవగురువైన బృహస్పతి గురువు మీ రాశికి 6వ ఇంట శత్రు, రుణ, రోగస్థానమైన మిథున రాశిలో సంచరిస్తుంది. 6వ ఇంట గురువు వలన మీ మొదటి 5 నెలల్లో మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నట్టుగా కనిపిస్తుంది. అలాగే కొంతమంది ప్రేమలో ఉంటారు, వారికి ప్రేమ ఫలిస్తుంది. పెద్దల అంగీకారంతో ఆ ప్రేమను వివాహ బంధంలోకి అడుగుపెట్టడానికి ఈ సప్తమ గురువు ఉపయోగపడుతుంది. అంటే ఇప్పటికే వివాహమైన దంపతుల మధ్య ఉన్న అపార్థాలన్నీ తొలగిపోయి అన్యోన్యంగా, అద్భుతంగా సంసారం చేసే విధంగా దంపతుల భాగస్వామ్య జీవితాలు కూడా బలపడతాయి. ఇక అత్యంత ముఖ్యమైన మరియు అద్భుతమైన గ్రహ సంచారం మీ రాశినాథుడైన శని భగవానుడు ఏలినాటి శని పూర్తిగా ముగించి మీ రాశికి 3వ ఇంట ధైర్యము, పరాక్రమ స్థానము మీనరాశిలోకి ప్రవేశించడం వల్ల ఇది
భాతృశనిగా పిలువబడుతుంది. జ్యోతిష శాస్త్రంలో ఇది అత్యంత శుభప్రదమైన సంచారాల్లో ఒకటి. 3వ ఇల్లు మీ ధైర్యాన్ని, మీ పట్టుదలను, మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలను మరియు మీ ప్రయత్నాలను సూచిస్తుంది. ఇక్కడ మీ రాశినాథుడైన శని సంచారం వల్ల మీలో అపారమైన ఆత్మవిశ్వాసము, కొండంత ధైర్యము మరియు ఎదుటికి కష్టతరమైన పని ఏదైనా పూర్తి చేయగల సంకల్ప బలము ఉద్భవిస్తాయి. గడిచిన 7 ఏళ్లుగా కొంచెం భయంతోనూ కొంత ఆత్మన్యూనతతోనూ వెనకడుగు వేసిన మీరే ఇప్పుడు ధైర్యంగా ముందుకు ఉరికి కొత్త సాహసాలకు, కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుడతారు. దీనికి తోడు ఇదే 3వ ఇంట్లో ఛాయాగ్రహమైన రాహువు కూడా సంచరించడం అనేది ఈ యోగాన్ని 100 రెట్లు శక్తివంతంగా చేస్తోంది. 3వ ఇంట్లో రాహు అద్భుతమైన రాజయోగాన్ని ఇస్తాడు. శని యొక్క క్రమశిక్షణ, రాహు యొక్క ఆకస్మిక అనూహ్యమైన వేగము కలవటం వలన మీరు ఈ సంవత్సరం తీసుకునే ప్రతి నిర్ణయము, చేసే ప్రతి ప్రయత్నము అనూహ్యమైన విజయాన్ని సాధిస్తాయని చెప్పవచ్చు. ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు, ముఖ్యంగా జీర్ణ వ్యవస్థ, కాలేయము, ఊబకాయము లాంటివి ఇబ్బంది పెట్టవచ్చు. అలాగే వృత్తి జీవితంలో మీ పైన భారం విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. మీరు చేస్తున్న సేవలు, గుర్తింపు వెంటనే సరైన గుర్తింపు రాలేదనే భావన, సహోద్యోగులతో చిన్న చిన్న మనస్పర్ధలు, మీపై అనవసరమైన విమర్శలు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆర్థికంగా ఈ సమయంలో ఖర్చు పెరుగుతుంది. లేదా గృహ వాహన కొనుగోలు వంటి శుభకార్యాల కోసం వ్యయం చేయటం కూడా జరుగుతుంది. అయితే ఈ 3వ ఇంట్లో ఉన్న అపారమైన శని రాహుల బలం వలన మీరు ఈ సవాళ్లను ఒక లెక్కగా కూడా చూడరు. వాటిని ఎదుర్కోవటానికి అవసరమైన ధైర్యము, శక్తి మీకు లభిస్తాయి. ఈ కాలాన్ని మీరు ఒక సేవగాను, సర్వీస్ మోటోలోను, హార్డ్ వర్కర్గాను కేటాయిస్తే ఏదైతే ఫ్యూచర్లో వచ్చే అద్భుతమైనటువంటి రిజల్ట్కి మీకు ఇది బేస్మెంట్ అవుతుంది. అంటే ఈ 2026వ సంవత్సరం మధ్య భాగంలో సుమారుగా అంటే మే, జూన్ నెలల్లో మీ జీవితంలో అసలైన మరుపురాని అదృష్ట ఘట్టం ప్రారంభం కాబోతోంది. అప్పటి వరకు 6వ ఇంట్లో ఇబ్బంది పెట్టిన బృహస్పతి మీ రాశి కరెక్ట్గా 7వ స్థానంలో అంటే కళత్ర భాగ్యస్థానంలో కర్కాటక రాశిలో ఉచ్చస్థితిలోకి ప్రవేశిస్తారు. అంటే ఇది కేవలం సాధారణ సంచారం కాదు. ఎందుకని? బృహస్పతికి కర్కాటక రాశి ఉచ్చ రాశిలోకి ప్రవేశిస్తారు. అంటే 7వ కేంద్రంలో ఉచ్చ గురువు అన్నమాట. ఇది జీవితంలో అత్యంత అరుదుగా లభించే ఒక అద్భుతమైన రాజయోగం కింద చెప్పుకోవచ్చు. ఆ క్షణం నుంచి మీ జీవితంలో పూర్తిగా మారిపోతుంది. మీ మొదటి అర్ధభాగంలో పడిన కష్టానికి ఇప్పుడు 10 రెట్లు 100 రెట్లు అయ్యి మంచి ఫలితాలు ఇస్తాయి. అంటే ఏంటి? 7వ స్థానం మీ వివాహ జీవితాన్ని, భాగస్వామ్యాలను అంటే పార్ట్నర్షిప్ బిజినెస్లని మరియు సామాజిక గౌరవాన్ని, ఇక్కడ ఉచ్చ గురువు ఉండటం వల్ల అవివాహితులకు కూడా ఇది స్వర్ణయుగమే. ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో మ్యారేజ్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఈ సంవత్సరం ద్వితీయార్థంలో ఖచ్చితంగా మ్యారేజ్ సక్సెస్ అయ్యేటువంటిది, ఇంకా ఉన్నతమైన గౌరవమైన కుటుంబం నుంచి వివాహ సంబంధం కుదిరే అవకాశం గ్రహబలం పరంగా ఏర్పడుతుంది. ప్రథమార్థంలో ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యలన్నీ కూడా ఒక్కసారి క్లియర్ అయిపోతాయి. మీలో నూతన తేజస్సు, ఒక రకమైన ఆకర్షణ, ఆత్మవిశ్వాసము వెల్లివిరుస్తాయి. మీ ఆలోచనల్లో స్పష్టత వస్తుంది. మీరు సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. బృహస్పతి దృష్టి మీ 3వ ఇంటి పైన అంటే ఇప్పటికే అక్కడ బలంగా ఉన్న శని రాహువుల పైన పడటం వల్ల వారి శక్తికి ఇది శుభమార్గంలో రెట్టింపు వేగంలో పనిచేస్తుంది. మీ ధైర్యము, మీ ప్రయత్నాలు ఇప్పుడు దైవ బలంతో కూడుకొని మీకు 100కి 100% సంపూర్ణమైన విజయాన్ని అందిస్తాయి. కనుక ఈ 2026వ సంవత్సరంలో మీ
రాశివారందరూ కూడా బ్రహ్మాండంగా వృద్ధిలోకి వస్తారని, ఈ సంవత్సరం ఛాయాగ్రహమైన కేతువు మీ 9వ ఏంటంటే భాగ్యస్థానం కన్యారాశిలో సంచరిస్తుంటుంది కాబట్టి ఇది తండ్రి అనారోగ్యం పట్ల కొద్దిగా శ్రద్ధ వహించవలసిన అవసరాన్ని సూచిస్తోంది. ఏమాత్రం తండ్రికి అనారోగ్యం వచ్చినా ఖచ్చితంగా డాక్టర్ సలహా మీద తాత్వికమైన విభేదాలకు అతీతంగా వైద్యం చేయించుకోండి. కేతువు ఆధ్యాత్మిక గ్రహం కాబట్టి 9వ ఇల్లు ఆధ్యాత్మిక స్థానం కాబట్టి ఈ సంచారం మిమ్మల్ని భౌతిక విషయాలతో పాటు ఆధ్యాత్మికంగా కూడా ఉన్నత స్థితికి తీసుకువెళ్ళటానికి ఉపయోగపడుతుంది. మీలోని సేవాగుణము దైవచింతన పెరుగుతాయి. చక్కగా తీర్థయాత్రలు చేస్తారు, పుణ్యక్షేత్రాలు దర్శిస్తాయి. ఈ విద్యార్థులకైతే ఉన్నత విద్య ముఖ్యంగా రీసెర్చ్ ఓరియంటెడ్గా ఉన్నది, విదేశీ భాషల్లో అభ్యసించడము విద్యార్థులకు కేతు అద్భుతమైన లోతైన జ్ఞానాన్ని అక్కల్ట్ ఆర్ట్స్కి బాగా డెవలప్మెంట్కి ఇస్తుందన్నమాట. అందుకని ఈ 2026వ సంవత్సరము మీ రాశి వాళ్ళకి చాలా అద్భుతంగా నడుస్తుంది. అలాగే మీరు ఏదైతే అంతకుముందు ఇబ్బందులు పడ్డారో వాళ్ళందరికీ కూడా విముక్తి కలిగించి మంచి విజయాన్ని, వైభవాన్ని ఈ మకర రాశి వారికి అద్భుతమైన ఏలినాటి శని వదిలిపోవటం వల్ల, 3వ ఇంట్లో శని రాహువుల రాజయోగం వల్ల, మరియు ద్వితీయార్థంలో అంటే మనకి మే జూన్ తర్వాత సప్తమంలో ఉచ్చగురువు సంచారం వల్ల ఇంతకంటే అద్భుతమైన గ్రహ సంచారాలే ఉండవు. సంవత్సరంలో మొదటి 5 నెలలు కొంచెం ఓపికగా ఉంటే, కష్టపడి పనిచేస్తే, నిబద్ధతగా ఉంటే మిగిలిన 7 నెలలు మీ జీవితంలో ఒక సువర్ణ అధ్యాయంగా మిగిలిపోతుంది. ఈ శుభ ఫలితాలు మరింత పెంచుకోవటానికి ప్రథమార్థంలో 6వ ఇంట గురువు శాంతి కోసము పెద్దలకు, గురువులకు చక్కగా నమస్కారం చేసుకుని వారికి పసుపు పచ్చని బట్టలు పెట్టడం వల్ల, 9వ ఇంటి కేతువు శాంతి కోసం ప్రతిరోజు గణేష అధర్వణ శిష్యం పాటించడం వల్ల, అలాగే తండ్రి స్థానంలో ఉన్న వాళ్ళని గౌరవించడం వల్ల, 3వ ఇంట్లో ఉన్న శని రాహుల అపారమైన శక్తికి సరైన మార్గంలో నడిపించడానికి హనుమాన్ చాలీసాని కానీ, హనుమాన్ మంగళాష్టకాన్ని కానీ చదవటం వలన ఈ నూతన సంవత్సరం మీ కలలన్నింటినీ సాకారం చేసుకోవాలని, మీరందరూ అభివృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ శుభాభినందనలు తెలియజేసుకుంటూ శుభం భూయాత్. జై హింద్.